ఈరోజు రేపు జరగబోయే రేపటి నుంచి స్టార్ట్ అవబోయే అండర్-14 గర్ల్స్ టోర్నమెంట్లో కబడ్డీ టోర్నమెంట్లో నేషనల్స్లో పాల్గొనడానికి ఆల్మోస్ట్ 27 టీమ్స్ వచ్చినాయి. 27 టీమ్స్ తోటి 26 ఆల్రెడీ రీచ్ అయింది. ఇంకో టీం కూడా రాత్రికి వస్తుంది. మొత్తం కలిపి 27 టీమ్స్ పాల్గొంటున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి 27 రాష్ట్రాల టీమ్స్ మనకు రావటం నిజంగా గుడివాడలో చాలా స్ట్రాంగ్గా ఒక డిఫరెంట్ వాతావరణం క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ 450 మంది అవుట్ సైడర్స్, మనకి అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉండటం నిజంగా మన అదృష్టం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రత్యేకంగా ఈ స్టేడియంని స్టార్ట్ చేసిందే గ్రామీణ క్రీడల కోసం. ఇక్కడ అనేకమైన క్రీడల్లో మన ఈ ప్రస్తుతం ప్రజెంట్ మేనేజ్మెంట్ వారు కూడా ఏ రోజు ఖాళీ లేకుండా క్యాలెండర్ ఒకటి పంపిస్తమే కాకుండా, ఇంకా క్యాలెండర్ కాకుండా ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ మధ్య మధ్యలో చాలా వస్తున్నాయి. వాళ్ళు ప్రిపేర్ చేసిన క్యాలెండర్ కాకుండా అన్నిటికీ సపోర్ట్ చేసుకుంటా నిజంగా స్టేడియం ఎలా ఉండాలి అనే దాని మీద ఎలా ఉండాలో అలా మెయింటైన్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేడియం స్టాఫ్కి, స్టేడియం మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ చెప్తున్నాం గుడివాడ ప్రజల దగ్గర నుంచి. థ్యాంక్ యూ అండి. అలాగే ఈరోజు వచ్చే స్టేడియంకి మనకి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు ఇది ఈ ఈవెంట్ తెచ్చుకోవటానికి నేను ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు గుడివాడలో ఎలా సార్, ఎలా అంటే మన దగ్గర ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి సార్, ఉండవేమో కదా సార్, కష్టం అయిపోద్దామో సార్ అని చెప్పి ఫస్ట్లో మన కమిషనర్ గారు అనడం జరిగింది. కానీ ఇది నేను పర్సనల్గా తీసుకుంటున్నానండి. నేను పర్సనల్గా కూర్చుని ప్రతి ఒక్కరికి మీకు కంఫర్ట్ కానీ అరేంజ్మెంట్స్ కానీ ఏదైనా కానీ ఏమాత్రం తగ్గకుండా మీకు చేసి పెడతామని చెప్పేసి ఆయన మాట ఇవ్వటం, ఆయన వెంటనే ప్రూవ్ చేయటం. థ్యాంక్ యూ అండి వెరీ మచ్. మీకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ. అలాగే మంచి వాతావరణంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చాం. అంతేకాకుండా 20 టీములకి 3 చోట్ల డిఫరెంట్ లొకేషన్స్లో మన అకామిడేషన్స్ అరేంజ్ చేయటమే కాకుండా అకామిడేషన్కి సంబంధించిన ప్రతి ఈవెంట్, ప్రతి డీటెయిల్, ప్రతిదీ కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని మా ఫిజికల్ డైరెక్టర్స్ కానీ వీళ్ళు కానీ మాకు రెగ్యులర్ స్టాఫ్ కానీ అంటే గత నెల రోజుల నుంచి అహార్నెస్లో కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు అసలు మొహాల్లోనే తెలిసిపోతా ఉంది. ఎవరిని చూసినా కానీ దాంట్లో ఎంత కష్టపడుతున్నారని నిద్ర లేకుండా, ఈ గత 3 రోజుల నుంచి నిద్ర లేకుండా అయితే స్పాన్సర్షిప్లు తెచ్చుకుంటమే అయితే కాకుండా ఇంకా అనేక రకాలుగా ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న టీమ్స్ అన్ని ఏర్పాటు చేసుకుని అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎక్స్పెషలీ గుడివాడకే కాదు మొత్తం కృష్ణా జిల్లాకే వన్నీ తెచ్చేలాగా ప్రతి ఒక్కరూ అందరూ పీడీస్ రావటమే కాకుండా మనకి అందరూ కూడా హెల్ప్ కూడా వచ్చినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ అండి.